श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఆంగ్లమూలం శ్రీ బివి నరసింహస్వామి, ఆంధ్రానువాదం సాయినాథుని సురేంద్రబాబు. అనువాదకుని నివేదన. మద్రాసులోని అఖిల భారత సాయి సమాజ వ్యవస్థాపకులు శ్రీ సాయి వ్యాసుడు అనదగిన పూజ్య శ్రీ బివి నరసింహస్వామీజీ 1936లో ఎన్నో వ్యయప్రయాసల కూర్చి ఎందరో సాయి భక్తులను కలిసి వారి అనుభవాలను సేకరించి వాటిని ఆంగ్లంలో గ్రంథస్థం చేసి వెలువరించిన విషయం మనకు తెలుసు. పూజ్య శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ గారి ఆశీస్సులతో ఆ మహద్గ్రంథాన్ని యథాతథంగా తెలుగులోనికి అనువదించే భాగ్యం నాకు కలిగింది. దీనిని బాబా నాపై చూపిన అనుగ్రహ కటాక్షంగా భావిస్తాను. ఒక భాషలో రచింపబడిన గ్రంథాన్ని మరో భాషలోకి తర్జుమా చేసేటప్పుడు అనువాదకుల పరిధి చాలా పరిమితం. మూలంలోని విషయాలను పెంచడం కానీ తీసివేయడం కానీ చేయకుండా, అనువాదకుని కల్పనకు తావు లేకుండా యథాతథంగా అనువదించవలసి ఉంటుంది. మూలంలోని భావం చెడకుండా చూడాలి. మక్కీకి మక్కీలా ఉండకుండా వాక్య నిర్మాణం ఓ స్వాతంత్ర్య రచనగా అనిపించాలి. శైలీ భేదం కనిపించకుండా చూడాలి. ఈ పరిమితులన్నీ దృష్టిలో ఉంచుకొని నా శక్త్యానుసారం అనువదించడానికి యత్నించాను. అంతేగాక భక్తులు వారి వారి స్వభాషలలో అంటే మరాఠీ, హిందీలో చెప్పిన అనుభవాలను ఇంగ్లీష్లోనికి, ఆ తర్వాత తెలుగులోకి తర్జుమా చేయబడ్డ క్రమంలో మూలం యొక్క జీవం కొంచెమైనా కోల్పోయే అవకాశం ఉంది. అలా జరగకుండా మాతృకలోని జీవము తరిగిపోకుండా ఉండేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయడం జరిగిందని మనవి చేస్తున్నాను. శ్రీ సాయి నాచే చేయించిన ఈ అనువాదం పాఠకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను. ఈ అనువాదంలోని ప్రతి పదాన్ని, వాక్యాన్ని శ్రద్ధతో తరచి చూసి మెరుగులు దిద్దిన గురుబంధువులందరికీ నా కృతజ్ఞతలు. సాయి సేవలో మీ సాయినాథుని సురేంద్రబాబు. ముందు మాట. దివాన్ బహదూర్ కె సుందరం చెట్టియార్, రిటైర్డ్ హైకోర్టు జడ్జి. నా మిత్రుడు గౌరవనీయులైన శ్రీ బివి నరసింహస్వామి రచించిన ఈ గ్రంథం భౌతికవాదపు ముసుగులో అందులై ప్రాపంచిక విషయాలలో మునిగి ఆధునిక శాస్త్రం ఆమోదించనిదే ఏ విషయం యొక్క అస్తిత్వాన్ని నమ్మరాదనే పక్షపాత ధోరణి తలకెక్కించుకున్న జనులకు కనువిప్పు కలిగిస్తుంది. గ్రంథకర్త బహుశ్రద్ధతో ఎందరో భక్తుల ఉత్కంఠభరితమైన అనుభవాలను సేకరించి శ్రీ సాయిబాబా ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రజాబాహుల్యానికి అందజేశారు. ఆ మహాసిద్ధపురుషుని అద్భుత లీలలకు భక్తులు తెలిపిన వివరాలే సాక్ష్యాధారాలు. అవి భక్తులు స్వయంగా అనుభవించి తెలిపినవి కాబట్టి పాఠకుల యొక్క అజ్ఞానాన్ని, అనుమానాల్ని పారద్రోలి వారిలో భక్తి విశ్వాసాలు నింపుతాయి. వ్యర్థ కోరికలు, చిత్త వికారాలతో కూడిన భక్తుల నీచ సంస్కారాలను తమ విశిష్టమైన నిగూఢమైన ప్రక్రియ ద్వారా శుద్ధి చేసి వారిలో నిద్రాణమై ఉన్న తేజోమయ ఉత్కృష్ట సంస్కారాన్ని జాగృతం చేసే సాయిబాబాను ఆధ్యాత్మిక రససిద్ధునిగా చెప్పవచ్చు. నిస్సందేహంగా వారు మన దేహాలనే కాక మనస్సులను కూడా ఉద్ధరించే కరుణామయులు. తరువాత ఈ పుస్తకాన్ని చదివే భాగ్యం పొందిన వారు ఈ గ్రంథకర్తకు ఎంతగా రుణపడి ఉంటారో నేను చెప్పనవసరం లేదు. మానవాళిని ఉద్ధరించడానికి అవతరించిన శ్రీ సాయిబాబా తమను భక్తి విశ్వాసాలతో ఆశ్రయించిన వారిపై అనుగ్రహ వర్షం కురిపించారు. ఇప్పటికీ సాయిబాబాను ఆశ్రయించిన వారికి అటువంటి అనుగ్రహం లభిస్తుందని రచయిత హామీ ఇస్తున్నారు. పీఠిక. గ్రంథకర్త పూజ్యశ్రీ బివి నరసింహస్వామి. ఈ గ్రంథము శ్రీ సాయిబాబా పరిచయము అను
చిరు గ్రంథములో నిర్ధారించిన విషయాలన్నింటికీ సాక్ష్యాధారముగా నిలుస్తుంది. అందులోని విషయాలపై నమ్మకం బలపడటమే కాక బాబా యొక్క నిజతత్వము, వారనుసరించే పద్ధతులు, ఇతర విషయాలపై నిశిత పాఠకునికి ఈ అనుభవాలలో కొన్ని సూచనలు లభ్యమవుతాయి. ఉదాహరణకు, ప్రస్తుతం హైకోర్టు జడ్జిగా ఉన్న నా గౌరవనీయ మిత్రుడు మొదట వెల్లడించిన అనుభవం, బాబాను ఆశ్రయించగోరు పాఠకునికి బాబాతో సన్నిహిత పరిచయం ఏర్పరచుకునేందుకు వారి సహాయం జడ్జిగారు పొందిన సహాయం కన్నా ఎక్కువగానే పొందేందుకు ఉపయోగపడుతుంది. వారు నిజనామధేయంతో తమ అనుభవాలను బహిర్గతం చేయడానికి ఇష్టపడనందుకు నాకు బాధగా ఉంది. కానీ వారి సున్నిత భావాలను గౌరవించాలి కదా. ఈ పుస్తకం యొక్క మొదటి భాగంలో మారు పేరుతో తన అనుభవాలను వెల్లడి చేసిన మరొకరు శ్రీమతి మేనేజరు గారు మాత్రమే. సహజంగా ఒక స్త్రీ తన స్వానుభవాల్ని బహిరంగంగా వెల్లడి చేయడానికి సంకోచిస్తుంది. భారతీయ పాఠకులు ఆమె యొక్క సున్నిత భావాలను గౌరవిస్తారు. కానీ ఆమె సూచించిన మారుపేరును బట్టి ఆమె హోదా మరియు ఆమె భర్త యొక్క హోదా అర్థమవుతాయి. వీరు బాబా యొక్క సన్నిహిత భక్తులుగా అందరికీ తెలుసు. ఇతర భక్తులు వివరించిన అనుభవాల యోగ్యత ఆయా అనుభవాలలో విస్పష్టమే. వాటిపై వ్యాఖ్యానం అనవసరం. ప్రొఫెసర్ నార్కే గారు తమ అనుభవాలను చాలా సుస్పష్టంగానూ దృఢంగానూ చెప్పడం జరిగింది. రావ్ బహదూర్, ఎస్బి ధుమాల్, శ్రీ ఆర్బి పురందరే, శ్రీ ఎస్బి నాచ్నే, జస్టిస్ రేగే బాబాను గాఢంగా ప్రేమించే భక్తులలో అతి ముఖ్యులు. బాబా రక్షణలోకి వచ్చినప్పటి నుండి వారు నిరవధికంగా సహాయం పొందుతూనే ఉన్నామని చెబుతున్నారు. పాఠకులు తాము అలాంటి సహాయం పొందలేదని నిరాశపడనక్కర్లేదు. 1936లో సండే టైమ్స్ పత్రికలో సాయిబాబాను గురించి ఈ రచయిత రాసిన వ్యాసాలు చదివి కొందరు మద్రాసీ భక్తులు బాబాతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని అనుక్షణము వారి సహాయము పొందుతూనే ఉన్నారు. పూజ్య స్వామి నారాయణ తీర్థగారు తాము బాబా అనుగ్రహం ద్వారా పరమానంద స్థితి అనుభవించామని, సర్వం ఆత్మస్వరూపమేనని తెలుసుకొన్నామని చెప్పారు. ఇటువంటి అద్వైత స్థితి బాబాను సశరీరులుగా దర్శించిన ఆనాటి భక్తులకు మాత్రమే పరిమితం కాదు. ఈనాడు కూడా భక్తులు బాబాను అనన్యంగా ప్రేమించడం ద్వారా ఆనాటి భక్తులు పొందిన దానికంటే ఎక్కువ లబ్ధిని పొందవచ్చు. బాబా తమ మహాసమాధి ముందు కంటే ఇప్పుడు అత్యద్భుత లీలలు ప్రదర్శిస్తున్నారు అని చెప్పడానికి క్రింది అనుభవమే తార్కాణము. డాక్టరు రానే గారి భార్యకు కుష్ఠరోగం వచ్చి ఆమె శరీరపు రంగు వికృతంగా మారిపోయింది. రానే ఇంగ్లీషు వైద్యం అంటే అలోపతిలో శిక్షణ పొందినవాడైనప్పటికీ ఏమీ చేయలేకపోయాడు. వారిద్దరూ షిరిడీ వెళ్ళి 6 నెలలు గడిపారు. ఆమె ప్రతిదినం బాబా అభిషేక తీర్థంతో స్నానం చేస్తూ ఊదీ వాడింది. కొంత మెరుగనిపించడంతో వారు బొంబాయి తిరిగి వెళ్లారు. ఆమె ఊదీని, అభిషేక తీర్థాన్ని వాడడం కొనసాగించింది. 2 సంవత్సరాల తర్వాత ఆమె రోగం పూర్తిగా నివారణై శరీరం సహజ రంగును సంతరించుకుంది. ఈ లీల బాబా సమాధి చెందిన ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ గ్రంథంలోనున్న ఇతర వివరములు భారతదేశంలోనున్న 2 గొప్ప మతాల మధ్య ఏర్పడిన దురదృష్టకరమైన విభేదాలు సమసిపోవడానికి బాబా ఎలా తోడ్పడింది చెబుతాయి. హిమాలయాల అవల నుంచి వచ్చిన అబ్దుల్లా జాన్ వృత్తాంతమే దీనికి నిదర్శనం. భారతీయులు అంటే ముఖ్యంగా హిందువులు బలవంతులైన ఉత్తరాది జాతుల కన్నా హీనులని, వారిని తన సహజ శత్రువులుగా అతడు భావించేవాడు. కానీ బాబా సన్నిధి అతనిలో గొప్ప మార్పు తెచ్చింది. అతను హిందువులను తన సహోదరులుగా భావించడం మొదలుపెట్టాడు. వినాశకరమైన మత కలహాలు దేశ శ్రేయస్సుకే ముప్పని తలచాడు. ఇది అతనొక్కడిదే కాక
మరెంతోమంది అనుభవం కూడా. హిందువులు బాబా మసీదు మరియు సమాధి కట్టారు. ఆ మసీదులో ఇరుమతాల వారు బాబాను పూజిస్తారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న సాకోరీలో ఒక బ్రాహ్మణ భక్తుడు అక్కడికి వచ్చే ముస్లింల కొరకు దత్తమందిరం, మారుతి మందిరాలకు సమీపంలో మసీదు నిర్మించాడు. కానీ అక్కడ ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏ ఒక్క సంఘటన జరగలేదు. బాబా హైందవ, ఇస్లాం మతాలలోని ఉన్నత భావాలను తమలో ఇముడ్చుకున్నందువల్ల ఇరుమతాల వారు వారిని గౌరవించి ఆశ్రయించారు. తద్వారా ఇరుమతాల మధ్య సామరస్యం ఏర్పడింది. ఇది ప్రాపంచిక విషయాల ద్వారా వచ్చినది కాదు. బాబా మహిమ వలన మనిషి స్వభావంలో ఏర్పడిన పరిణతి ఆధారంగా వచ్చింది. బాబాకు ఇతర మతస్థుల పట్ల, అంటే ఉదాహరణకు క్రైస్తవులు, ఉన్న సోదర భావం బాబాను అనుసరించిన సాయి భక్తుల అనుభవాలలో ప్రతిబింబించింది. బాబా షిరిడీలో నివసించిన కాలం అంతటిలోనూ 1-2 సంఘటనలు మినహా మత సామరస్యం వెల్లివిరిసింది. ఈ పీఠిక ముగించే ముందు తమ అనుభవాలను వివరించిన అసంఖ్యాక భక్తులకు ఈ రచయిత కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాడు. ఈ భక్తులలో గ్వాలియర్ జిల్లా జడ్జిగా పనిచేసిన శ్రీ పిఆర్ అవస్థే, బిఏ ఎల్ఎల్బి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు ఎంతో శ్రమకోర్చి అసంఖ్యాక సాయి భక్తులకు నన్ను పరిచయం చేసి మా మధ్య దుబాసీగా పనిచేసి సాయిబాబాపై మరాఠీలో రచింపబడిన పత్రికలు, దస్తావేజులు మొదలైనవి ఇంగ్లీషులోనికి తర్జుమా చేసి నాకు అందించారు. వీరి సహాయం లేకుండా ఈ గ్రంథం రాయడం సాధ్యపడేది కాదని ఈ రచయిత మనవి చేస్తున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.